ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఆగస్టు నెలలో ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారికి ఊహించని అతి పెద్ద పెను మార్పులు జరగబోతున్నాయి. అసలు ఊహించని మలుపులు కూడా ఉన్నాయంటే మీరసలు నమ్ముతారా? అసలు అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముఖ్యంగా సింహరాశి వారిపై ఆకట్టుకునే, వినిపించేలాగా మలుపులతో కూడినటువంటి పూర్తి విషయాలు ఈరోజు సింహరాశి వారి యొక్క మనస్తత్వము, అలాగే సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మనం చూస్తే ఈ ఆగస్టు నెల 13, 14, 15 ఈ 3 రోజులు కూడా వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది? పూర్తి విషయాలనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముఖ్యంగా చూస్తే ఊహించని 3 అతిపెద్ద మార్పులు, మలుపులు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి మగ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రము 1వ పాదం. ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు. ఈ సింహరాశి వారు రాశి చక్రాలలో 5వ రాశి. ఈ సింహరాశి వారు చాలా సిద్ధంగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే మీ జీవితంలో అసలు 3-5 మహా అద్భుతాలు, మార్పులు తలుపులు తడుతున్నాయి. ఈ మార్పులు మీ కెరియర్‌లో అనేక రకాలుగా నిలబడుతుంది. ఒక రకంగా కాదండి. ధనం పరంగా కానీ, కెరియర్‌లో గానీ, సంబంధాలు, కుటుంబాల్లో మరియు మీ యొక్క స్వయ గౌరవాన్ని గాడి తప్పించేటువంటి శక్తివంతమైనటువంటిగా నిలబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గాడి తప్పకుండా చూసేటువంటి మార్గాలు. కాబట్టి అందులో ముఖ్యంగా మనం రహస్య పరిహారం కూడా ఉంటుంది. అది చూస్తే అసలు సింహరాశి అంటేనే ముఖ్యంగా వీరికి గౌరవము, ప్లస్ నాయకత్వము, ప్లస్ అహంకారము. ఈ 3 కలిపినటువంటి రాశి సింహరాశి. ఇది జాతక చక్రంలో 5వ రాశి, అగ్నితత్వపు రాశి, అధిపతి సూర్యుడు. వీరికి ధైర్యము, ఆకర్షణ, నిర్ణయాలు తీసుకునే శక్తి చాలా కఠినమైన పరిస్థితులలోనే తలవంచని స్వభావంగా ఎప్పుడూ కనపడుతుంది. సూర్యుడు ఏ విధంగా అయితే అన్ని దిశలా, అన్ని ప్రక్కల, అన్ని విషయాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా చేస్తుంటారో, అదే విధంగా వెలుగునిస్తుంటారో, అదే విధంగా సింహరాశి వారు కూడా వారి పక్కన నుంచొని వారికి ఒక విలువైనటువంటి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయి. కాబట్టి ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా తలవంచని స్వభావం వీరిది. వీరి యొక్క ఆకర్షణ గొప్పది, ధైర్యము గొప్పదే. వీరి యొక్క శక్తి కూడా ఎప్పుడూ కూడా ఎవరు ఊహించలేనిది. అసలు సింహరాశి వారు తమ వాక్యం వెనక్కి తీసుకోవడం కన్నా పోరాడి ఓడిపోవడమే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వీరికి అహం ఎక్కువైతే సంబంధాలు, అవకాశాలు కూడా చాలా అంటే చాలా వరకి దెబ్బతింటాయి. కాబట్టి సింహరాశి వారు ఎప్పుడూ మీ పక్కన ఉంటే మీ వారు కూడా యుద్ధం అవుతుంది. కానీ వారు ద్రోహం చేస్తే మాత్రం గమనించండి, సింహరాశి వారు అస్సలు వెనక్కి తగ్గరు. సింహంలాగా ముందుకు దూకుతూ ఉంటారు. వీరికి ఒక్కొక్కసారి ఏంటంటే నెగెటివ్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇతరుల యొక్క అభిప్రాయాలు పట్టించుకోవడం, కొన్నిసార్లు స్వార్థపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు సింహరాశి వారు. ఒక పాజిటివ్ పాయింట్‌లేంటంటే ఇతరులను ప్రేమించడం, సంక్షోభంలో లీడర్‌గా మారడం, గౌరవం కోసం బ్రతకడం అనేది వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లీడర్ క్వాలిషిప్‌గానే మనకి నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పటికప్పుడు మనం మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు పడుతున్న వారైనా సరే, వారిని రోజు రోజుకి ఎక్కువ ఇబ్బందులు, ఎక్కువ సమస్యలు, చికాకులనేవి పడకుండా మనం చూసుకోవాల్సిన ప్రయత్నం ఎంతో ఉంది. ఇక ముఖ్యంగా మనం చూస్తే ఆగస్టు నెలలో 13, 14, 15 ఈ 3 రోజులు కూడా సింహరాశి వారికి అతి పెద్ద మలుపులతోటి, ఊహించినటువంటి మహా మార్పులతోటి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఈరోజు వీరికి డబ్బు సంపాదనలో సడెన్‌గా షాకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆగస్టు 13-14 దాకా గూడా వీరికి పెద్ద మొత్తంలో లాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే పాత అప్పు అనుకోకుండా తిరిగి డిమాండ్ చేయటం గూడా అయ్యే అవకాశాలుంది. ఇది నెగెటివ్. రియలిస్టిక్‌గా సీన్ చెప్పే పూర్తి స్థాయిలో ఎప్పుడూ కూడా వీరు ముందుండేటువంటి అవకాశం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు. కాబట్టి వీరికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుండి లేదా ఊహించని చోటు నుండి ఆహ్వానం కూడా అందవచ్చు. ఇది వ్యాపారం అవకాశమా? లేదా వ్యక్తిగత జీవిత మార్పులా తీసుకురావడమే వీరికి ఒక ప్రత్యేకమైన అవకాశంగా నిలబడుతుంది. ఇక రెండోది అతిపెద్ద ఊహించని సీక్రెట్‌గా మనం గనక చూస్తే సంబంధాల్లో సీక్రెట్ బయటపడడం. అంటే
ఒక ఫ్రెండు లేదా పార్ట్నరు వీరికి గురించి ఊహించినటువంటి నిజం బయట పెట్టడం, ఇది మీకు ఒక నొప్పి కలిగించవచ్చు. కానీ తర్వాత మీకది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు స్నేహితుల పరంగా తీసుకునేటువంటి అవకాశాల్లో ఎప్పటికప్పుడు కూడా మానసిక ఒత్తిళ్లు జరుగుతూనే ఉన్నాయి సింహరాశి వారికి. అలాంటి సింహరాశి వారికి చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా నిలుపుకుంటూ ముందుకు వెళ్తేనే వారు దేన్నైనా సాధించగలరు. ఎక్కడికైనా గురివ్వగలరు. ఇక చూసుకుంటే ఈరోజు వీరికి అనుకోని శుభవార్తలు, అందులో ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇది పాత పెట్టుబడి మంచి లాభం కావచ్చు, లేదా ఒక కొత్త డీల్ కూడా కావచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఉదయం ఆర్థికంగా విషయంపై కూడా అనూహ్యమైనటువంటి సమాచారాలు ఈ 3 రోజులు కూడా జరగవచ్చు. అదే ముఖ్యంగా చూసుకున్నట్లుగైతే ఇది మీకు కెరియర్‌లో కూడా ఆకస్మికంగా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆఫర్‌గా కనపడుతుంది. అంటే సడెన్‌గా కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రమోషన్‌లు లేదా రోల్ చేంజ్ రావటం. అదేవిధంగా మీకు పూర్తిగా రెడీ కాని రంగంలో కూడా మీరు ఏదైతే ఒక పనిలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఆ పని మీకు రాకపోయినా సరే అందులోకి మిమ్మల్ని లాగేసుకుంటుంది. అందులో మీరు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, బ్రహ్మాండమైనటువంటి మార్పనేది మీకు దక్కుతుంది. ఇక పూర్తిగా చూస్తే ఇందులో ఆరోగ్యంపై కూడా కొన్ని మంచి హెచ్చరికలు, అదేవిధంగా మీకు కొద్దిగా వ్యతిరేకతలు, ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని చికాకులు కూడా కొన్ని బలంగానే కనపడుతున్నాయి. ఇందులో మనం చూసుకున్నట్లుగైతే కెరియర్‌లో వీరికి ఆకస్మికమైనటువంటి ఆఫర్ అంటే ఇందులో ముఖ్యంగా ప్రమోషన్ సంబంధించిన వాటిలలోనే మీకు విజయం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్‌కి సంబంధం లేకపోయినా మీ ప్రతిభను చూసి ఆఫర్ రావచ్చు. ముఖ్యంగా మీరు ఏదైతే చేస్తున్నారో ఒక సీనియర్ లేదా అనుభవం ఉన్న వ్యక్తితో కలిసి వ్యాపారం చేయడానికి కూడా ఆహ్వానం ఇవ్వడం. అలాగే ప్రభుత్వ సంస్థలు లేదా పెద్ద సంస్థల నుంచి కూడా మంచి ఆహ్వానం, పెద్ద స్థాయిలో పనిచేసే అవకాశం రావడం. మీతో పాటు కలిసి వారు కూడా సక్రమంగా, సంతోషంగా, హ్యాపీగా జీవన కలిపేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇంకా అదే విధంగా మనం చూసుకున్నట్లుగైతే ఈ రోజున ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఊహించని విధంగానే అద్భుతాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఎందుకు ఆకస్మికం అంటున్నామంటే, ఈ ఆఫర్ మీరు ముందుగానే దరఖాస్తు చేసుకోకుండా రావచ్చు. ఒక రిఫరెన్స్ లేదా మీ గత వ్యక్తి పనితీరు చూసి ఎవరో మిమ్మల్ని ముందుకు తీసుకురావచ్చు. మీరు ఊహించని సంయమనం పాటించడం వలన ముఖ్యంగా ఆగస్టు 13, 14, 15 తారీఖుల్లో ఉదయం పూట మీకు చాలా బలంగా ఉంటుందన్నమాట. అదే విధంగా చూస్తే ఇక విదేశాలకు సంబంధించిన దాంట్లలో కూడా దూర ప్రయాణం యోగం కూడా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఒక కంపెనీ లేదా పరిచయం ద్వారా విదేశీ ప్రాజెక్టుల అవకాశం రావడం, ఇక కొత్త కల్చర్ అనుభవం రావడం, ఫ్యామిలీ నుండి కూడా కొంత దూరమయ్యే అవకాశాలు కనిపిస్తుండడం వలన ఇక సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలో విదేశీ సంబంధించిన దాంట్లో కూడా యోగం కనిపిస్తుంది. ఆ యోగాల్లో కూడా ముఖ్యంగా అతి పెద్దగా చూస్తే వీరు ఎన్నాళ్ళుగానో ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి దరఖాస్తు చేసినటువంటి కంపెనీ నుంచి మంచి ఊహించని రీతిలో కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. మీ ప్రస్తుతం పని లేదా వ్యాపారం అంతర్జాతీయంగా క్లయింట్లను కలిసే స్థాయికి నిలబడవచ్చు. ఉన్నత విద్యా చదువుల కోసం లేదా స్కాలర్‌షిప్‌ల ద్వారా వెళ్ళేటువంటి అవకాశం. పర్యటన మరియు మీటింగ్స్, అలాగే కాన్ఫరెన్స్ లాంటివంటివి కూడా ఆకస్మికంగా పాల్గొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ముఖ్యంగా చూస్తే ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టకరంగానే నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు గనక వీరు 1కి 10 సార్లు ఆలోచించి చేయటం చాలా ఉత్తమమైనటువంటి పని. ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని హెచ్చరికలైతే ఉంటున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని హెచ్చరికలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వలన శరీరం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా మీకు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఈ 13, 14, 15 సమయాల్లో కూడా సమయానికి భోజనం చేయాలి. బాహ్య ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నీరు త్రాగాలి. ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిది. వైద్య పరీక్షలు లేదా మెడికల్ చెకప్స్ అనేది రెగ్యులర్‌గా చేయించుకుంటే మంచిది. మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆగస్టు చివరి నుంచి కూడా ఆరోగ్య స్థిరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం కొంచెం ధ్యానం చేయాలి. యోగం లేదా మ్యారేజ్ థెరపీ లాంటివి కూడా చేసుకోవటం చాలా మంచిది. ఇక ఈ ఆగస్టు నెలలో చూసుకున్నట్లుగైతే ముఖ్యంగా సింహరాశి వారికి అజీర్ణము మరియు ఆమ్లతత్వము, గ్యాస్ట్రిక్, పొట్ట ఉబ్బుడు అలాంటి చిన్న చిన్న సమస్యలు వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా చూస్తే మరి గతంలో ఉన్నవారు ఈ యొక్క రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం.
అలాగే పనిలో ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యలు, తలనొప్పి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా మీకు ఊహించని విధంగా అద్భుత రంగాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలైతే మీకు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూస్తే ఈ రోజున సింహరాశి వారి యొక్క జీవితంలో అసలు అనుకోని మలుపులు, అసలు సింహరాశి వారికి అనుకోని మలుపులు ఏ విధంగా ఉన్నాయి? అందులో ఒక పాత శత్రువు సహాయం చేయడం, అదే విధంగా ఈరోజు మీకు నమ్మిన వ్యక్తి వెనక నుంచి విరుద్ధం చేయడం, అదే విధంగా పాజిటివ్ మరియు నెగెటివ్ రెండిట్లలో మిక్స్ చేసి కథా రీతిలో మీకు చెప్పేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు సింహరాశి వారు అనుకోని మలుపులు అస్సలు ఊహించలేరు. ఎందుకంటే ఈ ఆగస్టు నెలలో అనుకోని మలుపులనేవి వీరికి వస్తున్నాయి సింహరాశి వారికి. అవి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముఖ్యంగా పాత శత్రువు సహాయం చేయడం అనేది ఒక ముఖ్యది. ఎందుకంటే పాత శత్రువులు ఎప్పుడు మనల్ని నష్టపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, సమస్య పెట్టాలని అనుకుంటారే కానీ ఎవడు కూడా మనం సాయం చేయాలని అనుకోడు. కానీ అలాంటి వ్యక్తి ఈ రోజున మీకు ఉన్నట్టుండి కొత్త అవకాశాలు తీసుకొస్తున్నాడు. కానీ అవి మొదట్లో గందరగోళంగా అనిపించిన ఉదాహరణకి ఒక చిన్న మార్పు పెద్ద ప్రమోషన్‌కి దారితీస్తుంది. అలాగే ఖర్చులు గూడా బాగా పెంచేటువంటి అవకాశాలు కానీ అయినా ఊహించనటువంటి లాభాలు దక్కుతాయి. ఒకే సంఘటన వల్ల సంబంధాలు మరింత బలపడవచ్చు. కొత్త అవగాహన ఏర్పడవచ్చు. పాత స్నేహితుల నుండి గూడా పరిచయం ఊహించని సమయంలో కూడా జీవితంలో తిరిగి మళ్ళా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారవచ్చు. కాబట్టి ఎప్పటికెళ్ళినా ఏదనుకున్నాను ఒకటికి 10 సార్లు ఆలోచించి చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లుగైతే మనకి ఈ ఆగస్టు నెలలోనే ముఖ్యంగా ఈ 13, 14, 15 రోజుల్లో వీరికి అనేక రంగాలలో కూడా అభివృద్ధి కలగబోతుంది. ఎందుకంటే జీవితంలో కొన్ని మలుపులు ఎవరికీ చెప్పిరావు. మీరు ప్లాన్ చేసుకున్నా, చేసుకోకపోయినా దారిలో కాకుండా కొత్త దారిలో కూడా మిమ్మల్ని పైకి నడిపించేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు వీరికి ఈ 3 రోజులు కూడా ఉద్యోగాన్ని గురించి ఎవరైనా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా ఈ 3 తేదీల్లో అనుకోని ఆఫర్‌లొస్తాయి. కొత్త ప్రాజెక్టులు మీ చేతికొస్తుంది. బాధ్యతలు గూడా మీకు రావచ్చు. ఒకరితో జరిగిన చిన్న సంభాషణ కూడా మీరు భవిష్యత్తులో పెద్ద మార్పుని తీసుకురాగలదు. ఇక ఆర్థికంగా లాభాల విషయాల్లో చూస్తే ఆకస్మిక లాభాలు, బకాయిలు మరియు డబ్బు తిరిగి రావడం లేదా పెట్టుబడులు మంచి సలహాలు రావడం అనేది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వ్యాపార రంగం ఎప్పటికైనా సరే కొత్త కాంట్రాక్ట్‌లు మరియు కొత్త కస్టమర్‌లు తీసుకొని లేదా విస్తరణ అవకాశాన్ని చేసుకోవాలి. ఇంక వ్యక్తిగత సమాచారం అంటే మనం గాని చూసుకున్నట్లుగైతే, కుటుంబ సభ్యులతో మధ్య అవగాహన పెరగడానికి కొన్ని తగాదాలు సర్దిద్దుకోవడం, స్నేహాలుగా మంచిగా మద్దతుగా నిలబడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా అద్భుతంగా నిలబడతారు. ఇక మనం ఫైనల్‌గా చూస్తే, ఇక సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో ఇక పరిహారాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి పరిహార విషయాల్లో ఏ విధంగా ఉంటుందో ఆగస్టు నెలలో కూడా ఇప్పుడు చెప్తాను. మీరు సూర్యుడికే సూర్యుడి అధిపతి గనక ముఖ్యంగా సూర్యదేవుడు భగవానుడికి సంబంధించినటువంటి పూజలు ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అనుకోని సందర్భాలు, అనుకోని ప్రయత్నాలనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే ముఖ్యంగా ఆదివారం సూర్యుడికి జలాభిషేకం, బంగారు రంగు వస్త్రాలు ధరించండి మరియు పసుపు పువ్వులు ఇంట్లో ఉంచుకోవడం చాలా ఉత్తమం. ఇక ఆగస్టు నెలలో ఈ 3 రోజులు కూడా రోగాలకి సంబంధించినటువంటి సింహరాశి అభివృద్ధి, అలాగే మార్పులు వీరి యొక్క జీవితంలో కూడా చాలా వ్యతిరేకాలున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మీకు ఎప్పటికప్పుడు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో మీరు ఆ యొక్క సూర్య భగవానుడికి అభిషేకం చేసుకొని, అభివృద్ధికరంగా ఉంటేనే మీకు మరిన్ని అద్భుత శక్తులు కూడా వస్తాయి. ప్రతి పని కూడా మీకు విజయం అవుతుంది. ఇక మీకు కావాలంటే మీకు పూర్తిగా ఈ యొక్క రోజున మీ యొక్క జీవితంలో మీకు మేము చెప్పిన విషయాలు ఏమైనా ఉపయోగపడితే మా ఛానల్‌ని మీరైతే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని తప్పకుండా నొక్కండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా క్లియర్ అర్థమవుతుంది. స్వస్తి.